అయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనుపరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. హల్లెలూయా. మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక్కసారి దేవుని ఆరాధించుకుని స్తుతిపరుచుకున్నాము. పాటల ద్వారా ఆయన గణపరుచుకుని మహింపరుచుకుని మరి కొద్ది ఆరాధన చేసుకుని తదుపరి వాక్య ధ్యానించుకుందాము. ముందుగా లేచినట్లయితే చిన్న ఆరాధన చేసుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తోత్రమయ్యా తండ్రి, నీకే వందనాలు వందనాలు ప్రభువా, నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అయా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఈ క్రీస్తు కృపారాధన ఆవరణాన్ని బలపరచు దేవా, నీకు స్తోత్రమయ్యా. అయా రాజమండ్రి ప్రాంతం నుండి ఇక్కడ వరకు మేము నడిపిస్తూ ఉన్నావయ్యా, నీకు వందనాలు తండ్రి. దేవా మరి ఎందుకైతే మమ్మల్ని నడిపిస్తున్నావు, నీకు స్తుతులు వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులకు మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులకు మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవునకై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుకుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుకుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకే నా పూర్ణ హృదయముతో స్తుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకే నా పూర్ణ హృదయముతో స్తుతింతును. ఆరాధనా ఆరాధనా నా నీ ప్రేమకి ఆరాధనా, నీ జాలికే ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. ధనవంతులుగా చేయుటకు దారిద్రం అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రం అనుభవించినావు. హెచ్చించి గణపరిచి నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదన్. హెచ్చించి గణపరిచి నిర్మలాత్ముడా పూర్ణామ మనసుతో కొనియాడెదన్. ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతింతును. అవును ప్రభువా, దినమెల్ల చేతులు చాపుతూ ఉన్నామయ్యా. మమ్మల్ని కరుణించు తండ్రి. అయా ఆరాధనకు యోగ్యుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. దేవా, నీ కృపలో మరింతగా బలపడ్డానికి మా కృపను దయచేయండి. నీ మాటల ద్వారా, నీ పాటల ద్వారా, నీ ఆరాధనతో నిన్ను గణపరుచుకునే భాగ్యం మాకు దయచేయ్యా. నీకు వందనాలు ప్రభువా. ఈ ఆరాధన నిమిత్తము నీ పాదాల చెంత చేర్చుకొని ఆరాధనకు యోగ్యుడా సమస్తానికి అధికారి దేవా, నిన్ను హెచ్చించి గణపరుచుకునే భాగ్యం మాకు దయచేయి అయ్యా. ఈ ప్రాంగణంలో అడిగిన ప్రతి విషయాన్ని నడిపిస్తున్నావు అయ్యా. గత వారం ఈ ఫుల్ పీట్ నిలబెట్టుకోవాలి, ఈ పోడియం నిలబెట్టుకోవాలి అనే ఆశతో నిన్ను బ్రతిమాలుకున్నాను. ఈ కార్యాన్ని జరిగించేందుకు వందనాలు. ఈ బైబిల్ పెట్టుకొని వాక్యం ధ్యానించుకుని అభిషేకించే భాగ్యం మాకు దయచేయండి. నీ కృపచేత సమృద్ధిగా నిన్ను ఆనందించుకొని ఆహ్వాదించుకొని సంతోషంతో తిరిగి మా గృహాలకు వెళ్ళినట్లుగా నీ కృపను మాపై ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. హోలీ పెట్టి దేవుడు మనకిచ్చిన లేఖనాన్ని పరిశోధించడానికి దేవుడు ఈ రోజు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని మరి చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమాపట్నంలో ఉన్న సంఘానికి రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు మరి చదవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం ప్రారంభం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచారింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనుమనియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. వాక్యములో సంపేక్షముగా ఇడిమి ఉన్నవి. నీ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటే. ఈ వాక్యం దేవుడు దించునుగాక. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు.
మహోన్నతుడ ఘనమైన తండ్రి నామానికి వందనాలు స్తోత్రాలతోనే ప్రభా ఈ ఆదివారం ఉదయకాల సమయమందు నీ సన్నిధిలో గణపరచుకోవడానికి భాగ్యాన్ని దయచేసి వందనాలు స్తోత్రాలతోనే ప్రభా నాయన తనే ప్రభా చదివిన వాక్యం బట్టి ప్రభా మీరు మాతో మాట్లాడే వందనాలు స్తోత్రాలతోనే ప్రభా పాటల ద్వారా ఎంతగానో గణపరుచుకున్నాం తన ప్రభా మీ కృప సన్నిధిపై ఉంచండి ప్రభా ఇంకా జరగబోయే ప్రభా వాక్యం ప్రకటన అంతట్లో నీ కృప ఉంచండి ప్రభా ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకోబడుతున్నాం తండ్రి ఆమేన్. వాక్యం చదివి ప్రార్థన చేసిన బిడ్డకి దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెనలు కలిగిన గాక. దేవుని యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మరి ఈ ఉదయకాల సమయమందు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య ధ్యానాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాము. అలాగే గడిచిన గత వారం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరుచుకుని మనల్ని ప్రేమించి ఆయన మనం ప్రోత్సహిస్తున్నాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు. మరి ఈ యొక్క క్రీస్తు కృప ఆరాధన ఆవరణంలో మనము ప్రారంభించిన తర్వాత నుండి మరి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడానికి ఈ యొక్క మందిరంలో మరి దేవుని యొక్క బలిపీఠంగాను లేకపోతే ఫుల్ ఫీట్గాను దేవుని యొక్క ఆరాధించుకోవడానికి ఒక ఆరాధన బల్ల మనకి అవసరమై ఉందని దేవుని ప్రార్థన చేసుకుంటే చాలా ఆశపడ్డం. ఎలాగా ఈ యొక్క ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఏ రకంగా ఈ యొక్క మందిరంలో ఏర్పాటు చేయాలి ప్రభువా అని నేను చాలా ప్రార్థనతో దేవుణ్ణి బ్రతిమాలుచూ ఉన్నాను. అయినప్పటికీ మరి దేవుని యొక్క ఉచిత ప్రేమ దైవజనులకు చెప్పి అయ్యా ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు కూడా ఎవరో మనకు మాట ఇవ్వలేనప్పటికీ మరి దేవుని యొక్క పేరేపైనా దేవుని యొక్క మనసు వారి మధ్య నుంచి ఈ యొక్క ఫుల్ ఫీట్ని మనకి దేవుడు దయచేశాడు. అందుని బట్టి దేవాదేవునికి ఆయనకి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను. అలాగే దైవజనుల యొక్క కుటుంబానికి కూడా దేవుని యొక్క ప్రేమ ఆయన కృప వాళ్ళపై నిండుగా ఉండునుగాక. మరి ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధన ద్వారా ఈ ఆదివారం సమయం ముందు దేవుని కొద్ది మాటలను మనము ధ్యానించుకుంటూ ఉంటాము. ఏదైనప్పటికీ కూడా మరి దేవుని వాక్యాన్ని మనము ఆయన ప్రేమను పొందుకునే వారిగా ఉన్నామా లేదా దేవుని మాటలను గ్రహించి వదిలేసే వారిగా ఉన్నామా అని గమనించినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆయన రోమా పట్టణాన్ని సంఘంలోకి రాస్తున్న లేఖలోని వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము నెరవేర్చే ప్రేమ గొప్పదా లేదా క్రీస్తు మహిమ గొప్పదా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క మహిమ గొప్పది. ఆయన ప్రేమలో ఆయన వెలుగులో మనం కొనసాగాలంటే మనము మన విశ్వాసాన్ని మన ఘనతను దేవుని ఎదుట పెంచుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే తప్పుడు త్రోవలో వెళ్తూ ఉన్నారు. అన్నీ తెలిసిన వారే దేవుని అసిద్ధి చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఐగుప్తి బందీకాలంలో బందీలుగా ఉండి దేవుడి యొక్క మార్గదర్శి దేవుని యొక్క సెలవు మట్టుకు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా దేవుడు నా బిడ్డలను విడిపించి సురక్షితమైన ప్రాంతానికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు ఆయన అద్భుతాలు అన్నీ చూసి కూడా దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు. అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నారంటే ఆయన రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వాక్యంలో ఆయన చెప్తూ ఉన్నారు. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్పే మరేమియు ఆ విషయంలో తప్ప మరేమియు ఎవరికి అర్చింపవద్దు ఎవరికి అచ్చుండవద్దు
పొరుగువాని ప్రేమించువాడే పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు. ఎలాగనగా ఏలయనగా వ్యభిచారింపవద్దు, ఆ నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆ ఆశింపవద్దు అనియు మరి ఏ ఆజ్ఞ అయినా ఏ ఉన్నాయో ఆజ్ఞ అయినా ఉన్నా అదేది నిన్ను వలె అది నిన్ను వలె నీ పొరుగు వారిని నీ ప్రేమింపవలెను. పొరుగు వారిని ప్రేమించమని వాక్యము సంక్షేమముగా సంక్షిప్తముగా ఇమిడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్తున్నాడు? మీకు ఎన్నో ఆజ్ఞలు దయచేసిన, ఎన్నో వరములు దేవుడిచ్చినప్పటికీ కూడా దేవుని ఎడల నీ పొరుగువాని ఎడల బాధ్యత లేదు. నీ పొరుగువాన్ని ప్రేమించకపోతే మరి దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు అని నా వివరంగా చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఒకరి పట్ల ఒకర ప్రేమను, ఒకరి పట్ల ఒకర ఆప్యాయతను పెంచుకున్న సమాజం మనకు చాలా తక్కువగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఎవరి స్వార్థానికి వారు, ఎవరి బ్రతుకులు వారు బ్రతికే పరిస్థితిలో లోకం ఏర్పడుతూ ఉంది. నీ పొరుగువాన్ని ఎవరైనా కష్టంలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు అంటే ఆ ఆపదను నువ్వు తీర్చకపోతే, ఒకవేళ నీ సామర్థ్యం లేకుండా వేరే దారి చూపించకపోతే నీవు దేవుని విశ్వాసం ఎలా అవుతావు? ధర్మశాస్త్రం నీకు ఏం నేర్పిస్తుంది? ధర్మశాస్త్రం అదేనా నీకు నేర్పించే బోధ? ఒక క్రైస్తవ సమాజంగా, క్రీస్తుని ఎరిగిన వారిగా, మనము క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా ఆయన మాటను అంటే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అందుకే 7వ వాక్యంలో నేను మాట ఉంటుంది. ఏమంటుందంటే ఇందుకే గనక మీరు పన్ను కూడా చెల్లించున్నారు, పన్ను కూడా చెల్లిస్తున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవని పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎందుకు ఆయన ఈ మాట చెప్తున్నాడంటే, ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పన్నులు కానీ, ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన ధనము కానీ మీరు చెల్లించాలి. చెల్లించలేదు వల్ల వాళ్ళకి మీరు రుణపడి ఉంటారు. అలాగే నీ పొరుగువాడు ఇబ్బందుల్లో ఉన్నడలా, నీ పొరుగువాడు కష్టంలో ఉన్నడలా వాడికి నీవు దారి చూపించాలి. నువ్వు దారి చూపించిన ఎడల నీవు విశ్వాసాన్ని ఎలా బలపరుచుకుంటావు? ఇది దేవుడు చెప్తున్న ఆజ్ఞ. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, సహోదరులు ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 9వ వాక్యం సరే. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు శ్వాసమైనను పొందలేరు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్యము. దేవుని స్తోత్రం. ఆ రోజు మోషే గారు ఐగుప్తు బందికా నుండి, బానిసత్వం నుండి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలకు మోషే అంటాడు, మీరు ఎక్కడునండి, నేను పైకెళ్ళి సీనాయి పర్వతం పైకెళ్ళి దేవునితో మాట్లాడి దేవునితో ప్రార్థన చేసుకుని నేను వస్తానని చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ఒకరోజు కాదు, 2 రోజు కాదు, వారం కాదు, 2 వారాలు కాదు, 40 రోజులు గడిచిపోయాయి. గడుస్తున్నాయి కానీ పైకి వెళ్ళిన మోషే కిందకి రాలేదు. అరే మోషే లేడు, ఇంకా మోషే చనిపోయాడు, ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించిన దేవుడు ఎవరు మాకు తెలీదు, మాకు నాయకుడు లేడు, కాబట్టి మేమే ఒక దేవుని చేసుకుంటాము, మమ్మల్ని కాపాడిన దేవుని మేమే నిలబెట్టుకుంటాము అని ఆ ప్రజలందరూ కూడా కలిసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని పోగు చేసుకుని
ఒక ఆవు దూడను తయారు చేసుకొని, ఇదిగో ఐగుప్తు దేశాన్ని నుండి మమ్మల్ని కాపాడింది ఈ ఆవు దూడ, ఈ దూడే మమ్మల్ని కాపాడింది, ఈ ఆవు దూడే మాకు దేవుడు అని వాళ్ళకి నిరూపించుకుని బంగారంతో ఒక ప్రతిమను చేసుకుని, ఒక విగ్రహాన్ని చేసుకుని ఆరాధిస్తూ ఉన్నారు. అదే సమయంలో మోషేకి దేవుడు చెప్పాడు, మోషే నీకు నేను ఆజ్ఞను దయచేస్తున్నాను, ఐగుప్తు నుండి వచ్చిన ప్రజలందరూ కూడా నేను ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాను, ఈ 10 ఆజ్ఞలు బట్టి మీరందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలను నడిపించు అని మోషే గారికి ఇచ్చిన తర్వాత, ఆ రాతి పలకను తీసుకుని మోషే గారు ఆ పర్వతం నుండి కిందకు వస్తున్న సమయంలో ఆ మోషే గారి యొక్క ముఖము ఎంతో కాంతిగాను, ఎంతో అందంగాను, రూపంగాను తయారవైన కిందకు దిగుతున్నాడు. ఈలోపు ఆ ప్రజలందరూ కూడా త్రాగి డ్యాన్సులు వేస్తూ విందులు చేసుకుంటూ ఆ ఆవు దూడకు బలిచ్చుకుని బలి అర్పణ చేసుకొని తింటూ త్రాగుతూ డ్యాన్సులు వేస్తున్న సమయంలో మోషే గారు చూసి అతని చేతిలో ఉన్న పలకలను విసిరికొట్టాడు. ఆ పలకలు ఆ ఆవు దూడపై పడి ముక్కలు ముక్కలుగా అయిపోయి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు పొందారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఈ ప్రజలు నా మాట ఆలకించలేదు, నేను లేవని నీవు లేవని వీళ్ళ ఇష్టాసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను నాశనం చేస్తాను మోషే అని మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు. మరొకరైతే ఏమంటారు, నీ ఇష్టం ప్రభువా, నన్ను మాత్రం బ్రతికించు, వాళ్ళు చంపేస్తే చంపేయి అని చెప్తారు. కానీ మోషే అలాగలేదు. పక్షపాతం లేకుండా, ఎవరి మీద వీషి లేకుండా, దోషం లేకుండా, అయ్యా దేవా మరొక అవకాశం నాకు దయచేయి, వీళ్ళందరినీ కూడా నేను మార్చి చూపిస్తానని మోషే గారు వాళ్ళు అడుగుతూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల అవిధేయత బట్టి నశింపచేయాలని దేవుడు చూస్తే ఆ దేవుణ్ణి కృపను పొందే భాగ్యం దయచేయమని మోషే గారు అడుగుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వాక్యములో ఏమంటాడు ఆయన, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలెను, రెండో ఆజ్ఞ దాని వంటిదే. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, నీ వలె నీ పొరుగువాడిని, ఒకసారి పైకి చూడమా 37, అందుకు ఆయన నీ హృదయపూర్వముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చెప్పే మాట. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నిజదేవుడు, సత్యవంతుడు, గొప్ప నాయకుడు. ఆ సత్యాన్ని గ్రహించుకుని దేవుని ఎరుగు, దేవుని ప్రేమించు అని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నాడు. ఇదిగో అనేక ఆజ్ఞలు ఉన్నాయి, అనేక మాటలు ఉన్నాయి, కానీ ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించకపోయినా నేనిచ్చే ఆజ్ఞను పాటించు. ఏమంటున్నాడంటే, నీ వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. ప్రియమైన సహోదరులారా, దేవుని సంఘమా, ఈరోజు సంఘం ఇదే పరిస్థితిలో ఉందంటే ఒకరి మీద ఒక ప్రేమించే పరిస్థితిలో లేరు. ఎవరైనా హెచ్చించుతున్నారు, ఎవరైనా బాగుంటున్నారంటే వాళ్ళ స్వార్థము. దేవుని యొక్క శిశువులుగా యేసుక్రీస్తు మాట ఆలకించి ఆయన మాట ప్రకారం నడిచే ప్రతి ఒక్కడు కూడా ఏమంటే ఆయన ఫలము పొందుతారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వాక్యంలో చెప్తూ ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 35వ వాక్యంలోని అని చెప్తూ మాట, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై దీన్ని బట్టి మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారై దీన్ని బట్టి మీరు నా శిష్యులు అందురని తెలుసుకునండి. ఇక చాలామందికి అర్థమైన భాష ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, ఇక మేము రక్షణలో ఉన్నాము,
యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, మేము గొప్పవారము, యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా ఇంకా మేము పరిశుద్ధులము, యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా ఇంకా పరలోక రాజ్యం మాదే అనుకుని అవిధేయతతో ఉన్న జనము చాలామంది ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మడం గొప్ప విషయం కాదు, యేసు ప్రభువుని విశ్వసించడం కాదు, కానీ ఆయనకు శిష్యులుగా చేరాలి అంటే ఒక గురువు ఒక మనిషికి ఏదైతే విద్య నేర్పించాడో, ఒక గురువు ఒక శిశువుడికి ఏమైతే పాఠాలు బోధించాడో ఆ పాఠాలను పట్టుకుని ఆ మాటలను పట్టుకుని యథార్థంగా జీవిస్తేనే నా శిష్యుడు అంటే నా విశ్వాసి. నువ్వు విశ్వాసాన్ని చెప్పుకున్న మాత్రాన విశ్వాసము కాదు. నా మాటలు స్పష్టంగా అంగీకరించి నా మాటలు స్పష్టంగా ఆలకించి ఆ మాటల ప్రకారంగా నడిచేవాడు మాత్రమే నా శిష్యుడు. వాళ్ళకేం కలుగుతుందంట? యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వాక్యము. వాళ్ళకి ఏమొస్తుంది? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలెను నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవారు లేడు. నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు మీ స్నేహితులతో ఉందురు. మీరు నా స్నేహితులుగా ఉందురు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే ఆయన, మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు భక్తులు కాదు. ఒకవేళ చాలామంది అనుకుంటారు మేము యేసుప్రభు భక్తులమి అనుకుంటారు. ఇక్కడ భక్తి కాదు కావాల్సింది, శిశు రక్తము. దేవుని ప్రేమించి ఆయన మాట గురువు ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధను అనుసరించుకుని నడిచిన ప్రతివాడు కూడా ఎవరంట? నా స్నేహితుడు, నా శిశువుడు. అటువంటి వ్యక్తులకి ఏం చేద్దంటే దేవుడు వారిని అభివృద్ధి బాటలో నడిపిస్తాడు. అందుకే తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యంలోని ఓ మాట చెప్తూ ఉంటాడు ఆయన. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మతో వచ్చినప్పుడు తన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమైన అన్యతమైన తన సిద్ధం చేయుటకై పరిశుద్ధ సేవనని నేను నా ఎడల ఎలా ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. చాలు. ఇక్కడ ఏమంటాడంటే ఆయన నా ప్రేమతో అభివృద్ధి పొంది ఏమంటాడైనా అభివృద్ధి పొంది వర్ధలండి. దేవుని స్తోత్రం. ప్రేమని అక్కడ చాలా చక్కగా చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరు ప్రేమించుకుని ఎడల అంటే నా ఆజ్ఞను గైకొని ఎడల మీరు నా శిష్యులుగా ఉందురు. శిష్యులే కాదు కానీ మిమ్మల్ని దాసులుగా కాకుండా, మిమ్మల్ని భక్తులుగా కాకుండా నా స్నేహితులుగా నేను ప్రేమిస్తాను. స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నా, స్నేహితుడు కష్టాల్లో ఉన్నా, స్నేహితుడు బాధల్లో ఉన్నా, నిజమైన స్నేహితుడు ఎలా అయితే సహాయపడతాడో, నిజమైన స్నేహితుడు ఎలాగైతే సాయం చేస్తాడో, నిజమైన స్నేహితుడు ఎలాగైతే ఉపయోగపడతాడో ఆ విధంగా నేను మీకు ఉపయోగపడతాను. ఎలా ఉపయోగపడతానంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని నేను వర్ధిల్ల చేస్తాను అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే మనం అనుకుంటూ ఉన్నాం, అనేక సంవత్సరాలుగా నేను క్రీస్తులో జీవిస్తున్నాను, అనేక నెలలుగా క్రీస్తును ఆరాధిస్తున్నాను, అనేక సంవత్సరాలుగా నేను విశ్వాసంతో ఉన్నాను అనుకున్నాము. కానీ ఒకరినొకరు ప్రేమించే మనస్తత్వం మనలో ఉందా? అరే మనల్ని తిట్టారు కదా, మనం దూషించారు కదా, సమయం దొరికినప్పుడు వాళ్ళు సమాధానం చెప్దాములే, సమయం దొరికిన వాళ్ళు దూషిస్తాములే
అనుకున్న వారిగా మన మనసులో ఉన్నాయేమో. ఈరోజే దేవుడు మనకు చెప్తున్నాడు, నీవు నన్ను విశ్వసించడలా, నన్ను ప్రేమించడలా, నన్ను గౌరవించడలా నీవు ఎలా ఉండాలంటే నాకు శిష్యుడిగా ఉండాలి, నా మాటలు అంగీకరించాలి. అందుకే యేసుప్రభు వారు మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వాక్యంలో మాట చెప్తూ ఉన్నాడు. ఆయన మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలి సముద్రమునకు గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 26వ అధ్యాయంలోని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయా ప్రాంతాల్లో దర్శించి ఆయా ప్రాంతాల్లో ఆయన అనేక మందికి బోధ చేసి అనేక మంది స్వస్థపరిచి కుంటువారికి కాలు రప్పించి గుడ్డువారికి చూపు రప్పించి అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. పొద్దోయింది, సాయంత్రం అయింది. ఈ ప్రాంతం నుండి ఆయన ఉన్న వేరే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళే సమయంలో ఆయన శిష్యులు చెప్తూ ఉంటాడు, మనమందరం కూడా ఒక దోణి ఎక్కి మన అవతలకి వెళ్దాము, అవతల తీరానికి వెళ్దాము అని ఆయన చెప్తూ ఉంటాడు. చెప్పే సమయంలో శిశువులు యేసుప్రభు వారు ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేసే సమయానికి ఆ మధ్య ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ఆ రాత్రికాల సమయంలో ఆ యొక్క సముద్రంలో భయంకరమైన గాలి తుఫాను, భయంకరమైన అలల చేత ఆ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైపోతుంది. సముద్రము ఎగిసి కింద పడుతూ ఉంది, పడవ పైకి లెగిసి పడుతుంది, నీరు జల్లుతో కొడుతూ ఉన్నాయి. కానీ యేసుప్రభు వారు మాత్రము ఆయన అలసిపోయి ఆ ప్రాంతంలో ఆ యొక్క పడవ దగ్గర తలవాల్చి పడుకున్నట్లుగా, అంటే నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో ఆయన శిశువులు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసుప్రభు, అయ్యా బోధకుడా, ఈ గాలి వాన చేత, ఈ తుఫాను చేత మేము నాశనమైపోయేలా ఉన్నాము, మేము పాడైపోయేలా ఉన్నాము, మేము చనిపోయేలా ఉన్నాము, లేవయ్యా అని ఆయన అడుగుతూ ఉంటారు. అందుకు ఆయన అంటాడు 26వ వాక్యము, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని. ఎందుకు భయపడుచున్నారు? చాలు ఈ మాట. ఏమన్నాడు ఆయన? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఇది దేవుడు అడిగే సూటైన ప్రశ్న. ఈరోజు మన జీవితాల్లో భయంకరమైన తుఫాన్లు వస్తున్నాయి, మన జీవితంలో భయంకరమైన అలలు వస్తున్నప్పుడు కూడా మనం ఇటువైపు చూస్తున్నాము. అయ్యో, మన దోణిలో, మన ఇంటిలో, మన గృహంలో యేసుప్రభు ఉన్నాడే, మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడు కదా, ఈ ఆపదల నుండి, ఈ కష్టాల నుండి బయటపడడానికి పరిశుద్ధాత్మను మనపై ఉన్నాడు అని మనము ఆయన మీద నమ్మకంతో ఉన్నామా? లేదు. మనము మనుషుల వైపు చూస్తూ ఉంటాము, మనుషులు చెప్పే సలహాల వైపు చూస్తూ ఉంటాము. ఆ వచ్చే కష్టాలకు భయపడి అల్లుపోయి భయభ్రాంతులు పొంది దేవుణ్ణే దూషిస్తూ ఉన్న పరిస్థితులు. అదేవిధంగా ఈ శిశువులు కూడా యేసుప్రభు తన దోణిలో ఉన్నాడు, యేసుప్రభు ఇక నా దగ్గరే ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయారు. అరే, ఉదయకాలం నుండి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు అనేక మంది రోగాలను స్వస్థపరిచాడే, ఆ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అనేక మంది కుష్ఠరోగులను బాగు చేశాడే, చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడే, గొప్ప గొప్ప స్వస్థతలు దయచేసిన దేవుడని మీరందరూ కూడా కళ్ళారా చూశారు కదా. అరే, ఈ తుఫానుకి ఆ దేవుడే మన మధ్య ఉన్నాడు కదా, ఎందుకు మనకు భయము అని అనుకున్నారా? లేదు, అడిలిపోయారు. అందుకే ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. నిజమే, ఈరోజు నేను కానీ నీవు కానీ అరే దేవుడు నమ్ముకున్నాం కాబట్టి దేవుడే మనకు కార్యాలు చేస్తాడు, దేవుడే మనకు దారి చూపిస్తాడు, దేవుడే మంచి ప్రణాళిక మనం సిద్ధం చేస్తాడు
అనే విశ్వాసం మనలో ఉంటుందా గమనించాలి. లేదు, విశ్వాసాన్ని వదిలేసుకొని మరొక వైపు మనం చూస్తూ పరిగెడుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని సంగమా, గత 2 వారాల క్రితం ఈ స్థానంలో వాక్యం చెప్పినప్పుడే నాకు భయంకరమైన నొప్పి రావడం జరిగింది, గ్యాస్ నొప్పి. ఏంటి నేను అలా వంగిన వాక్యం చెప్తున్న వల్ల ఈ పట్టేస్తుందేమో, అయ్యా స్ట్రైట్గా నిలబడి దేవుని వాక్యాన్ని బోధించడానికి నాకు ఫుల్ ఫిట్ కావాలి ప్రభువా, ఇలా వంగున్నప్పుడల్లా ఈ నరాలు పట్టేస్తున్నాయి ప్రభువా అని బాధపడ్డాను. కానీ నా దగ్గర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. ప్రార్థన చేశాను, దేవా చిన్న ఫుల్ ఫిట్ని బలిపీఠం కింద ఏర్పాటు చేసుకోవడానికి దారి చూపించి తండ్రిని నా వంతు ప్రయత్నం చేశాను, కానీ అది నెరవేరలేదు. కానీ ఎందుకో దేవుడు వాళ్ళ హృదయాలు ప్రేరేపించి నాకే ఫోన్ చేసి, ఇదిగో కొంత అమౌంట్ నీకు ఇస్తున్నాను, ఆ బలను ఏర్పాటు చేసుకొని మిగతా డబ్బులతో నీవు ఆర్థిక పరిస్థితి నెరవేర్చుకొని ఆ దైవ సేవకుడు చెప్పాడు. చెప్పిన మాటకు నాకెంతో సంతోషం, ఎంతో ఆనందం. దేవా నా ప్రార్థనను ఆలకించినందుకు వందనాలు. నిజమే, నేను ప్రతి సమయంలో ఏదైతే దేవుని అడుగుతుంటానో, ఏదైతే ప్రార్థన చేస్తుంటానో అది నా దేవుడు నా గృహంలో సమకూరుస్తూ ఉంటాడు. దానికి తోడుగా నా కుటుంబం, నా బిడ్డలు ప్రతిరోజు సాయంకాలం కుటుంబ ఆరాధన చేసుకుంటూ, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ నా కుటుంబాన్ని నా భార్య కడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, నేను ఒక్కొక్కసారి భయభ్రాంతులతో విశ్వాసాన్ని కోల్పోయి, అయ్యో ఈ భారం ఎలా మోయాలి, ఈ భారం ఎలాగని పరిగెడుతున్నప్పుడు నా భార్య చెప్తూ ఉంటుంది, ఎందుకు అలా నువ్వు బాధపడతావు, నువ్వు మనుషుల వైపు కాదు, మనం నమ్మిన దేవుని వైపు చూడు, ఆయనే మన గొప్ప కార్యాలు చేస్తుందని తను ఎంతో నాకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. 27వ వాక్యము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వాక్యం అంటేనా, ఆ మనుషులు ఆశ్చర్యపడిరి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవుని స్తోత్రం. ఈ శిశువులు వెళ్ళి, అయ్యా బోధకుడా మేము నాశనం అయిపోతున్నాము, మేము నశించిపోతున్నాము, ఈ సముద్రము చాలా లోతుగా ఉంటుంది, నీరుతో పడవ మునిగిపోతుంది అని భయంతో ఉన్నప్పుడు దేవుడు ఒక్కసారిగా ఆ యేసుక్రీస్తు వారు లేచి ఒక్క మాటతో ఆ భయంకరమైన సముద్రాన్ని ప్రశాంతతను చేశారు, బలమైన గాలులను ప్రశాంతంగా చేశాడు. ఈ విషయాన్ని చూసిన ఈ శిశువులు ఆశ్చర్యపోయారు. అరే, మనుషులనే మాటతో గద్దించి స్వస్థపరిచాడు, కానీ ప్రకృతిని కూడా ఈయన మాటకు లోబడుతుందే, ఎవరైనా ఇంత గొప్ప వ్యక్తా అని తను నమ్మిన శిశువులే ఆశ్చర్యపోయారు. నిజమే, దేవుని ప్రియమైన సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు యేసుక్రీస్తు కానీ మన కుటుంబంలో, మన హృదయాల్లో, మన గృహంలో ఉంటే ఎటువంటి శోధనైనా, ఎటువంటి ఆర్థిక పరిస్థితి అయినా, ఎటువంటి అప్పులు బాధ అయినా సరే దేవుడు దారి చూపిస్తాడు. చాలామంది అనుకుంటుంటారు, అయ్యో మేము యేసుప్రభుని నమ్ముకుంటే మాకు చాలా కష్టాలు వస్తాయే, యేసుప్రభుని నమ్ముకుంటే చాలా బాధలు వస్తాయే అంటారు. నిజమే, అది నిజమే. కారణం ఏంటంటే, దేవుని దగ్గర ఆ యేసుక్రీస్తుకి చేరాలంటే నీ హృదయము శుద్ధవ్వాలి, నీ మనసు శుద్ధవ్వాలి, నీ దోషములు కడిగించబడాలి. ఎప్పుడైతే నీ పాప దోషములన్నీ కూడా ఆ కష్టాలు, ఆ బాధల్లో కొట్టుకుపోయాయో అప్పుడైనా నిన్ను తను శిశువుడిగా అంగీకరిస్తాడు. తన శిశువుడిగా అంగీకరిస్తమే కాదు, తాను యొక్క స్నేహితుడిగా భావిస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి వచ్చి, మన గృహంలోకి వచ్చి మన స్నేహితుడిగా అంగీకరించాడో ఆ క్షణము
మనకే తెలియకుండా దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఆలకిస్తున్న మనము, ఈ మాటలు ఆలకిస్తున్న మనము దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించాలి. ఆదివారం దేవుని మందిరానికి చేరి దేవుని మాటలు ఆలకించి ఎరిపోయే వారిగా ఉండకూడదు. ఆ వాక్యం మనకి ఏమై బోధిస్తుందో, ఆ మాటలు మనకి ఏం చెప్తున్నాయో ఇక నిలబడి చెప్పే వ్యక్తి నేనైతే కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు. నేను ఏయో మాటలు కొన్ని విషయాలు రాసుకుంటూ ఉంటాను, కానీ పరిశుద్ధాత్ముడే అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒకవేళ వారి నీ కోసం తప్పుడుగా స్వార్థంగా ఆలోచిస్తున్నాడేమో, కానీ నీవు మాత్రము ఆ వ్యక్తి కోసము నీతిగా ఆలోచించు, నీతైన మార్గంలో నడువు. అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు. ఇదే క్రీస్తు చెప్పిన మాటలు, యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలు. ఎవడైతే నా ఆజ్ఞలు గైకొన్నాడో వారు మాత్రమే నా శిశువులుగా ఉందురు. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పింది పాటించారు, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించిన వారందరూ కూడా పాపంలో బందీలుగా ఉండిపోయారు. కానీ యేసుక్రీస్తు అనే క్రీస్తు ప్రేమను ఆచరించిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి కొనుపోయి పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకము నుంచి వరకు ఈ లోక ఆశలతో మనం ఎన్నో ఊహించుకుంటుంటాము, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోక మర్యాదలకైనా పరలోకమందున్న దేవునికి నీవు గౌరవించినట్లయితే ఆయన నీవు వెళ్ళే ప్రతి స్థలము కూడా దీవిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఇస్సాకు ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడైతే వెళ్తున్నాడో, ఏ ప్రాంతానికైతే వెళ్తున్నాడో, ఏ చోటుకైతే వెళ్తూ ఉన్నాడో, అతను తవ్విన ప్రతి చోట కూడా నీరు పైకి వస్తూ ఉంది. అంటారు ప్రజలు, అయ్యా నువ్వు సాధారణ వ్యక్తి కాదు, మేము అనేక సంవత్సరాలుగా ఇక్కడ బావి తవ్వుతున్నా నీరు చొక్క రాలేదు, కానీ నీవు వచ్చి త్రవ్వడం ప్రారంభించావు. నువ్వు త్రవ్విన ప్రతి చోట కూడా నీరు పడుతూ ఉన్నాయి. ఇది యెహోవా ఆ రోజు అబ్రహామును దీవించాడు. ఆ రోజు అబ్రహామును దీవించిన దేవుడే నిన్ను కూడా దీవిస్తాడు అని ఇస్సాకును ఆ జనసమూహం పొగుడుతూ ఉంటుంది. ప్రేమైన దేవుని దేవులారా, ఈరోజు కూడా యేసుక్రీస్తు యొక్క కృపను, ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన విశ్వాసంలో బలపడి ఆయన చూపించే ప్రేమను అందుకొని అప్పుడు మాత్రమే మనము అభివృద్ధి పొందుతాము, వర్ధిల్లుతాము. క్రైస్తవ జీవితం అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడగా ఉండడం కాదు. క్రైస్తవ జీవితం అంటే అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదం పొందాలి. ఒకవేళ నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదేమో నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను పరిశీలించుకో. అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నీపైన, నీ కుటుంబం పైన దేవుడు బహుగా దీవించునుగాక. ఈ దీవెనలు పొందిన మనము ఆయన యొక్క శరీరము, ఆయన రక్తములో పాలు భాగస్వామ్యం కావాలి. ఈరోజు ప్రభు బల ఆరాధన పాల్గొంటున్న మనమందరం కూడా, ఈ మాట్లాడుతున్న మనందరం కూడా మన హృదయాలు ఎప్పటి వరకు ఒకవేళ దేవునికి విరుద్ధంగా పనిచేసాయేమో, ఒకవేళ శోధన మన మధ్యకు వస్తూ ఉందేమో, ఈ క్షణమే నిర్ణయం తీసుకో. అయ్యా నీ రక్తము, నీ శరీరము ద్వారా మా మధ్యకు వచ్చి మమ్మల్ని బలపరచు. నీ శరీర రక్తముల ద్వారా మేము మరింతగా ఆశీర్వాదం పొందే భాగ్యం మాకు దయచేయి. నీ శరీర రక్తముల ద్వారా మా కుటుంబాలను, మా పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి మాకు మార్గము చూపించు. ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన జీవంలోను ఆయన మార్గంలో నడవడానికి దేవుడు మనకి కృపను దయచేయునుగాక. ఆమేన్. ప్రభు బలారాధన, ప్రభు యొక్క క్రీస్తు యొక్క కృపను పొందుకోవడానికి దేవుని యొక్క కృప ద్వారా మనం బలపరుచుకుందాము.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం.